వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 న్యూస్. మనకి వివరాలకు వచ్చినట్లయితే ఉద్యోగులకు ఐఆర్పై అదిరిపోయే శుభవార్త. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇంక మన వివరాలకు వచ్చినట్లయితే ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కోరింది. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్ రావు తదుపరులు మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అయితే ఆయన్ను కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు. 11వ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా అయితే భర్తీ అవుతుందని ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని ఆయనకైతే తెలిపారనమాట. అయితే 2018 నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించాలని కోరారు. అదేవిధంగా అయితే ప్రతి నెల ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు చెల్లించాలని కూడా అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు అయితే క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. ఈ విధంగా అయితే ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ పథకాలను అయితే వర్తింపజేయాలన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జెడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్ట్ సృష్టించి కార్య నియామకాలు తక్షణమే కల్పించాలని చెప్పారు. అదేవిధంగా ఈహెచ్ఎస్ ద్వారా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా నగదు రహిత చికిత్సను అందించేలా చూడాలని కోరారు. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.